నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శిథిలావస్థలో బీసీ హాస్టల్, ఎంపీ శబరి కీలక హామీ. విద్యార్థుల కష్టాలకి చెక్, ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు. హాస్టల్ పరిశీలించిన ఎంపీ బైరెడ్డి శబరి, నూతన భవనానికి భరోసా. న్యాయమే లక్ష్యం, రాజీ పేరుతో అన్యాయం వద్దు. ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమైన పరిష్కారానికి ప్రోత్సహించాలి. న్యాయమూర్తులు జిల్లా జడ్జి లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా. నంద్యాలలో అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీ కేసును ఛేదించిన పోలీసులు 27 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం. ఏఎస్పీ సుస్మిత. నంద్యాల రోజాకుండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని 4 నూతన ఏసీలను ప్రారంభించిన గోళ రాజేష్. ఆలయానికి అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. గోళ రాజేష్ హామీ. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ని ఖాళీ చేయాలంటూ కలెక్టర్ కు వినతి. వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలాన్ని తిరిగి అప్పగించాలి. ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్. దళిత సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి. సామాజిక శంఖారావం సర్వేలో గుర్తించిన సమస్యలపై భారీ ధర్నా. 100 గ్రామాల్లో సర్వే. కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకూడదు. 335 ప్రజా దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గణియా. కోవలకుంటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. 3 కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు. కార్మికులు పరుగులు. మంటల్లో యంత్రాలు, సోలార్ ప్యానెళ్లు దగ్ధం. నంద్యాల దేవనగర్లోని బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. బీసీ సంఘ నాయకులు పృథ్వీరాజ్, రమణయ్య గౌడ్ తదితరులు హాస్టల్ పరిస్థితిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్వయంగా హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ బైరెడ్డి శబరికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ తో కలిసి హాస్టల్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ విద్యార్థులకు అందుతున్న వసతులు, భవనం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకప్పుడు సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థులతో కళకళలాడిన బీసీ హాస్టల్లో ప్రస్తుతం కేవలం 40 మంది వరకు విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఎంపీ తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హాస్టల్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి కీలక ప్రకటన చేశారు. ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంపీ హామీపై టీడీపీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజు, రమణయ్య గౌడ్, టీడీపీ జిల్లా నాయకులు జిల్లాల శ్రీరాములు, దిలీప్ కుమార్, బీసీ సంఘ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తే మొత్తం సిఆర్ వస్తే అప్పుడు బాగా నీట్గా మనం ఇక్కడ ఒకప్పుడు 300 మంది ఉండి కలకలలాడే ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. లేదు ఎవరు ఇన్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ ఓపెనింగ్ చేసినది రామనాథ్ రెడ్డి వాళ్ళకి అడిగినాము, అందరిని అడిగినాం మేడం. ఇప్పుడు మీరు మా మంత్రి గారు
ఈరోజు ఇక్కడ నంద్యాల టౌన్లో ఫెరోజ్ గారు, మన ఫయాజ్ గారు, అలాగే నేను ఇద్దరం కలిసి ఇక్కడ బీసీ హాస్టల్ ఒకసారి సందర్శిద్దామని వచ్చాము. ఈ హాస్టల్లో ఏంటి అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయ్యి, అట్లాగే పోయిన వైసీపీ హయాంలో కూడా పాపము బీసీ హాస్టల్ మాకు బిల్డింగ్ కట్టించండి అంటే ఎవరు ఏమి పలకలేదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఆనాడు స్ట్రెంత్ మనకు 300 మంది ఉంటే ఈరోజు బీసీ హాస్టల్లో స్ట్రెంత్ 50కి పడిపోయింది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఖచ్చితంగా ఈరోజు ఫారూక్ గారు తర్వాత నేను ఇద్దరం కలిసి మన సవిత గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఎలా ముందుకు వెళ్ళాలి, అట్లాగే దీని నుంచి ఎంపీ గ్రాంట్స్ కింద ఖచ్చితంగా ఒక 50 లక్షల వరకు రిలీజ్ చేయడం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఏమన్నా మనం నిధులు స్కీమ్స్ ఉన్నాయా, నిధులు ఏమన్నా తీసుకురాగలుగుతామా అనేది చూసుకొని ఖచ్చితంగా ఈ బీసీ హాస్టల్ని ఖచ్చితంగా ఒక మంచి బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని మా కోరిక. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నేను అందరికీ నమస్కారం. ఈరోజు బీసీఏ హాస్టల్ సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి. దీన్ని డెఫినెట్గా ఎంపీ గారు హామీ ఇచ్చారు, మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఎస్టిమేట్ దగ్గర 4 కోట్లు ఎస్టిమేట్ వేశారు, కానీ ఆ ఎస్టిమేట్ సరిపోదు, ఇంకా డబ్బులు కావాల్సి వస్తుంది. అక్కడ కూడా ప్రామిస్ చేశారు సెంట్రల్ స్కీమ్స్లో ఏమో ఉన్నా అక్కడి నుంచి హెల్ప్ చేస్తారని, ప్లస్ వాళ్ళ నిధుల నుంచి కూడా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేశారు. మేము డెఫినెట్గా దీన్ని కొత్తగా కట్టి మా పీరియడ్లోనే కంప్లీట్ చేసేటట్టు చూసి మీ అందరికీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా స్ట్రెంత్ పెంచాలి. ఇది బీసీలు కాదు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ వచ్చేటట్టు, ఈ అకామిడేషన్ వచ్చేటట్టు డెఫినెట్గా చూస్తాం. అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు పృథ్వీరాజ్ యాదవ్. ఈరోజు దేవనగర్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ చాలా శిథిలావస్థలో ఉంది. ఈరోజు ఎంపీ గారు శబరమ్మ గారు మరియు గతంలో మినిస్టర్ గారు కూడా ఎన్ఎండి ఫరూక్ సార్ కూడా ఈ విధంగా మనం ఖచ్చితంగా మన బీసీ హాస్టల్ని డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో మాట్లాడడం జరిగింది. మేడం గారు ప్రత్యేకంగా ఈరోజు ఫయాజ్ అన్న గారు బీసీ హాస్టల్ను విజిట్ చేశారు. చాలా త్వరగా నిధులు రిలీజ్ చేసి బీసీ హాస్టల్ను పునర్నిర్మించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. చాలా వరకు దాదాపు ఈ జిల్లా కాకముందుకే 350 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు జిల్లా అయిన తర్వాత దాదాపు 1000 మంది వరకు స్ట్రెంత్ వస్తారు. దానికి తగిన ప్రణాళికతో బిల్డింగ్ దృఢంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై బీసీ. శిథిలావస్థకు వచ్చిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ను పార్లమెంట్ సభ్యురాలు శబరి గారు అలాగే మినిస్టర్ కొడుకు ఫయాజ్ గారు సందర్శించి ఈ అభివృద్ధి ఈ డిమాలిష్ చేసి పడిపోయిన భవనాలను అంతా పడగొట్టేసి కొత్తవి కట్టించడానికి వాళ్ళ నిధులు ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు బీసీ సంఘంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు 350 మంది పిల్లలు చదువుకునేవారు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. ఈరోజు 50 మందికి కూడా ఉండడానికి కష్టంగా బయట అద్దెకు తీసుకొని చేస్తున్నారు. జిల్లా స్థాయి అయింది కాబట్టి బీసీ వెల్ఫేర్ దాన్ని ఇంకా పెద్దగా చేసి 1000 మంది నుంచి 2000 మంది పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని నిధులు తొందరగా విడుదల చేసి నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై బీసీ, జై పూలే. నంద్యాల న్యాయవాదులు ఏ పక్షానికి అన్యాయం జరగకుండా ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమైన రాజీకి ప్రోత్సహించాలని 3వ అదనపు జిల్లా జడ్జ్ లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ సురేష్, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు న్యాయవాదులకు పిలుపునిచ్చారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీన జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్లను పురస్కరించుకుని న్యాయవాదులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించాలని, కేసులో రాజీ ద్వారా త్వరగా పరిష్కారం పొందే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులకు రాజీ ప్రాధాన్యతను ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. వాదనలో గెలుపోవటముల కంటే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారమే లక్ష్యంగా ఉండాలన్నారు. బార్ బెంచ్ సహకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. లోక్ అదాలత్లో త్వరితగతిన న్యాయం, తక్కువ ఖర్చు, స్నేహపూర్వక పరిష్కారం అనే సందేశాన్ని
విషయాన్ని కక్షిదారులకు తెలియజేయాలని వారు కోరారు. కేసును గెలిపించడం మాత్రమే న్యాయవాది బాధ్యత కాదని, ఇరుపక్షాలకు న్యాయం జరిగేలా వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించడం కూడా గొప్ప సేవ అని న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీకర్రి, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ రత్నం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, గౌరీ శంకర్, ప్రతాప్ రెడ్డి, కృపావతి, రామచంద్రరావు, రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డిలతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారము సెప్టెంబర్ 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలోనే ఆ మెగా లోకత్లో సివిల్ రాజీ పడ్డ తగిన కేసుల గురించి కానీ, సివిల్ కేసుల గురించి కానీ న్యాయవాది మిత్రుల సహాయ సహకారాలు కోరడం కొరకు ఈ రోజున మా మండల లీగల్ అథారిటీ తరఫున మేము బార్ అసోసియేషన్ రావడం జరిగింది. న్యాయవాది మిత్రులందరూ చాలా వాలంటరీగా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ముందు మాకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కేసులకి రాజీ చేయడానికి, కక్షిదారులకి కన్విన్స్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మా న్యాయాధికారులు అందరం కూడా ఈ రోజున ఈ బార్ అసోసియేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వాలని. దానికి న్యాయవాది మిత్రులు, కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుతూ, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నంద్యాల గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొలూరులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 27 లక్షల రూపాయలు విలువైన 1074 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఏఎస్పీ సుస్మిత తెలిపారు. గత ఏడాది జూలై 3వ తేదీన కొలూరు గ్రామంలోని గోపవరం సత్యనారాయణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఏఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా గడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన నాగలూరి ఆదినారాయణ, నాగలూరి ఏసుబు, నాగలూరి శివను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ సుస్మిత తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు రేవనూరు, నంద్యాల తాలూకా, కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. చోరీ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ సుస్మిత అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ గ్యాంగ్ని మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్లో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2025లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వర్క్ చేసి పెండింగ్లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ అన్నీ డిటెక్ట్ చేయాలి అని అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, ఎక్స్పర్టీస్, మనం డిపిఓ ఐటీ కోర్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది. ఈ పాత స్ట్రిక్ట్ బర్గ్లర్స్, నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మదరాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ సిడిఆర్ ట్రేస్ చేయడం, ఇదిలో మనకి కొంచెం కనపడింది అన్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 3 చూసాము అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ గోస్పాడులో జూలైలో జరిగిన ఆఫెన్స్ మాత్రం కాదు, ప్రీవియస్గా కూడా చాలా ఆఫెన్సెస్ చేసుకున్నారు అని మనకి వి గాట్ టు నో. ఆ ఇన్వెస్టిగేషన్లో మన డిస్ట్రిక్ట్లో మాత్రం చూసాము అంటే గోస్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో
క్రైమ్ నెంబర్ 46/25, 7/26 అండ్ 43/26 అన్ని అఫెన్సెస్ వాళ్ళే చేసుకున్నారు అని మన ఇన్వెస్టిగేషన్ మూల్యం వచ్చింది. తర్వాత రేవనూర్ పోలీస్ స్టేషన్లో కూడా 28/25 ఒక అఫెన్స్, నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 89/26 ఒక అఫెన్స్, అండ్ వల్లూర్ పోలీస్ స్టేషన్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మనకి 50/26 ఒక అఫెన్స్. ఇన్ ఆల్ టోటల్ 6 అఫెన్సెస్, అన్ని హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ ఇలాంటి అఫెన్సెస్ వాళ్ళు కమిట్ చేసుకున్నారు అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. మనం నిన్న రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం క్రైమ్ ప్రొసీడ్స్ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక నంద్యాల పట్టణంలోని స్థానిక రోజాకుంట వీధిలోని నాగులకట్ట నందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను ప్రారంభించిన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ రాజేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోళ రాజేష్ కు స్వామివారి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు, విశేష వస్త్రాలను గోళ రాజేష్ కు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని గోళ రాజేష్ సహకారంతో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను గోళ రాజేష్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం దేవస్థాన అధ్యక్షులు మేడ సుష్భా గురుమూర్తితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్చకుల మంత్రాల నడుమ నూతన ఏసీలను ప్రారంభించినందుకు కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సందర్భంగా కళ్యాణ మండప అధ్యక్షులు మేడ సుబ్బా గురుమూర్తి మాట్లాడుతూ, ఇంతకు ముందు కళ్యాణ మండపం నిర్వహించేందుకు ఆర్థిక సహకారం కావాలంటే ఇంటింటికి తిరిగి ఆర్థిక సహాయం అడిగేవారమని, అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చేవి కావని, కానీ గోళ రాజేష్ దాతృత్వం కేవలం ఒక్కసారి ఈ విధంగా ఏదైనా సహాయం చేయమని అడగగానే అడగకుండానే నేరుగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చెక్ రూపంలో వెంటనే అందించారని, ఇది వారి ఉదార స్వభావానికి, సేవా నిరతికి ఉదాహరణ అంటూ, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో గోళ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్నో సేవా కార్యక్రమాలు అద్భుతమని, అభినందించదగ్గ కార్యక్రమాలని, భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీర్వచనాలు గోళ రాజేష్ పై, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విరాజులాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేడ సుష్భా గురుమూర్తి, వెంకటలక్ష్మి, శైలజ, ఈసీఎం గుప్తా, రామచంద్రుడు, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా గోళ రాజేష్ గారిని ఓ రోజు పిలిపించి కూర్చోబెట్టి స్వామికి పూజ చేపించి మా ఇబ్బంది చెప్పాము. ఇట్లా మాకు పైన కళ్యాణ మండపంలో 4 ఏసీలు లేవు, ఏసీ లేకుండా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒక 4 ఏసీలు ఇప్పియండి అంటే ఇమీడియట్గా ఆయన ఏమి మాట్లాడకుండా చెక్కు తెచ్చి ఇచ్చేసినారు ఒకటేసారి. కాబట్టి మాకు చాలా ఆనందమైంది. కాబట్టి వాళ్లకు మా దేవస్థానం తరఫున, మా కమిటీ మెంబర్స్ తరఫున కృతజ్ఞతాభావంగా తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం తరపున బీదల కోసము అందరూ ఉపయోగించుకునేటట్లు ఈ కళ్యాణ మండపాన్ని అతి తక్కువ రెంట్తో మేము మెయింటైన్ చేస్తున్నాము. అలాగే దీనికి సహకరించిన దాతలకు అందరికీ మా శుభాభివందనాలు. మనము రాజేష్ అన్నను అడుగుతూనే, సంప్రదించిన వెంటనే మీకేం కావాలని అడిగినారు. మేము చెప్పినామన్నా ఇట్లా బీదవాళ్ళు సమ్మర్లో కష్టపడుతున్నారు, ఏసీలు లేక, బయట కూలర్లు తెచ్చుకుంటే రెంట్లు ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి మాకు అవి 1 ఏసీలు వేపియండి అన్న అని అడిగినాము. అన్న మేము అడిగిన వెంటనే ఏమనలేదు, వెంటనే చెక్ తెచ్చి ఇచ్చినారు మాకి. మేము వెంటనే దానిలో 4 ఏసీలు బిగించినాము. ఈరోజు అన్నతో ఓపెన్ చేయించినాము ఆ ఏసీలు. అన్నకు చాలా కృతజ్ఞతావందనాలు. మేము అడిగిన వెంటనే ఏం ఆలోచించకుండా పాపం ఇచ్చినారా అన్న. ఎన్ని ఇండ్లు తిరిగితే మేము 2 లక్షలు వసూలు చేయగలుగుతామని అదే ఆలోచించినాము ఆ రోజు. ఈ 2 లక్షలకి ఎంత కష్టపడాలనుకున్నాము, అన్న అడిగిన వెంటనే ఇచ్చినారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే ఎప్పుడు మా గుడికి, మా మండపానికి అన్న ఏం అడిగినా కాదనని అనుకుంటున్నాము. అలాగే మాకు సహాయం చేస్తూ దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము. నమో వెంకటేశాయ. మా రోజాకుంట గుడి తరపున గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నింది. మేము గుడి ఎంతో డెవలప్మెంట్ చేసి మా ప్రజలంతా రోజాకుంట వీధులు కానీ పక్కన వాళ్ళు అయితేనేమి అందరూ చందాలు వేసి స్థలం కొని మళ్ళీ కళ్యాణ మండపం కట్టించి ఇక్కడ ఉండే బీద వాళ్ళకు అందరికీ చిన్న చిన్న ఇరుకు ఇండ్లు ఉండే, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని. మేము తక్కువ రేటుకే ఇవ్వాలా రెంట్, కానీ 10,000 ఆ రోజుకు 8,000 లాగా రెంట్ పెట్టినాము. ఈ మధ్య 2,000 పెంచి 10,000 చేసినాము. కరెంటు బిల్లు అవి వస్తున్నాయి కదా అని కూడా పెట్టినాం బీద వాళ్ళకు సాయంగా. ఇక్కడ నేను ఈ వీధిలో రోజాకుంట కౌన్సిలర్గా గెలిచినా కూడా మా హస్బెండ్ ఉండే, నేను ఉంటే పోయినసారి ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలా మా తరఫున కూడా, కానీ అన్ని కార్యక్రమాలు పాల్గొని ఇంకా జయప్రదం చేసుకోవాలని మేము కోరుకుంటూ
కలెక్టరేట్ భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఏకంగా కలెక్టర్ రాజకుమార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు పీజీఆర్ఎస్ నిర్వహిస్తోన్న కలెక్టర్ రాజకుమార్కి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఐక్యవేదిక నేతలు వైఎన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శంకరయ్య, రామచంద్రారెడ్డి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన స్థలంలో తాత్కాలిక ఏడాది గడువు ప్రతిపాదికపై కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారని, కానీ 4 ఏళ్లైనా గడిచినా కూడా చేయలేదని గుర్తు చేశారు. కలెక్టరేట్ ఖాళీ కాకుండా చేయకపోవడమే కాక విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యవసాయ పరిశోధకులకు ఆటంకం జరుగుతుందని, 100 కోట్ల రూపాయల నిధులు కూడా వెనక్కిపోయాయని వివరించారు. తక్షణమే కలెక్టరేట్ ను ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. నూనెపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించడం సరికాదని, తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేమంతా కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చాం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీకి 2 ఎకరాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అట్లా ఇచ్చుకుంటూ పోతే ఆ 2 యార్డులు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు రేపు వచ్చే వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ఇంకా అన్ని పార్టీలు కూడా మంచిగా 2 ఎకరాలు ఇస్తే నంద్యాల గవర్నమెంట్ స్థలాలే ఉండకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఈ జీవనం రద్దు చేసి రైతులకు సంబంధించిన సౌకర్యాల కోసమే దాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఒక విషయం. అలాగే కలెక్టర్ ఆఫీసు తాత్కాలిక 1 సంవత్సరం కోసం తీసుకునే కలెక్టర్ ఆఫీసు రద్దు చేయకపోతే అది వీళ్ళు ఖాళీ చేయకుండా వల్ల సైంటిస్టులకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళకు పీస్ఫుల్గా లేకుండా సైంటిస్టు మొత్తం రీసెర్చ్ ఆగిపోయింది. ఈ రీసెర్చ్ ఆగిపోతే మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే కరోనా అప్పుడు మనకు ఈ మందులు రీసెర్చ్ చేసి మనకంతా మందులు ఉండబట్టే ఈరోజు మనం అంతా బతికాం. అట్లాగే రైతులు దిగినకు ఈ రీసెర్చ్ జరగకపోతే రేపు రైతులు ఏమైపోతారో. ఎందుకంటే పరిస్థితి అందులో ఇది ఎలినో ఒకటి వచ్చింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పండించుకోవాలి, ఏ విధమైన పంటలు వేస్తే పండుతాయని రీసెర్చ్ చేసే వాళ్ళది ఈరోజు లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ఈ కలెక్టర్ ఆఫీసును ఖాళీ చేయాలి. అయితే మార్కెట్ యార్డులో ఉన్న 2 ఎకరాల భూమిని రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఐక్య వేదిక తరఫున మేమంతా కలెక్టర్ని కలవడానికి వచ్చాం. కలెక్టర్ గారు స్పందించారు బాగానే. మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి కేటాయించడాన్ని గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ఇచ్చిన 2 ఎకరాల భూమిని జీవోను వెనక్కి తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఏఆర్ఎస్లో కలెక్టర్ కార్యాలయాన్ని అది తాత్కాలిక కలెక్టర్గా కార్యాలయంగా ఉండేటట్టుగా గత ప్రభుత్వం నుంచే చెప్పారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కానీ దాన్ని అక్కడి నుంచి మార్చలేదు. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ నుంచి మార్చి ఆ కార్యాలయ భవనాలు ఆర్ఏఆర్ఎస్ వాళ్ళకు పరిశోధన చేసుకోవడానికి వాళ్ళకి స్వాధీనం చేయాలని మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆమె దీని మీద స్పందిస్తూ మేము తొందరగానే దీన్ని ఖాళీ చేస్తామని ఆమె చెప్పడం కూడా జరిగింది. నంద్యాల జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సామాజిక శంఖారావం పేరుతో గత నెల రోజులుగా జిల్లాలోని 100 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ జిల్లా నాయకుడు పుల్లా నరసింహుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దళిత సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత వాడల్లో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల వంటి మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో దళితుల కోసం కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల వాడల అభివృద్ధికే వినియోగించాలని కోరారు. దళితుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రత్నం, సిఐటి జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత గ్రామాలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండలాలన్నింటిలోనూ దళిత గ్రామాలు, వాడలు, వాటి అభివృద్ధి కోసం సర్వే చేయడం జరిగింది. నెల రోజుల నుంచి సర్వేల అనంతరం అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గారికి వినతి పత్ర రూపంలో ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది సవివరంగా తయారు చేసి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఈ కడప జిల్లాలో
18 మండలాలు, నంద్యాలలో 18 మండలాలు, మొత్తం 93 గ్రామాల్లో పర్యటన చేసాం. మున్సిపాలిటీలో కూడా, కాలనీలో కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీలోను, మండలాల్లోనూ 93 గ్రామాల్లో చేసిన ఈ పర్యటన అనంతరం వచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా దళిత శ్మశానాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. శ్మశానాలు ఉన్న దగ్గరేమో ఆక్రమణకు గురయ్యాయి. కొన్నిటిని శ్మశాన స్థలాలు లేక చెరువుల్లో కూడా ఈరోజు శవాలను పేర్చాల్సి వస్తుంది. అందుకని ఈ జిల్లాలో వచ్చిన చాలా తీవ్రమైన సమస్య ఏంటంటే శ్మశాన వాటికల సమస్య. కాబట్టి ప్రభుత్వం 1235 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి కనీసం 2 ఎకరాలు శ్మశాన వాటికలకు ఏర్పాటు చేయాలని జీవోలు ఉన్నా ఆ జీవోను అమలు చేయకపోవడం ఫలితంగానే ఈ రోజుకి దళిత వాడలో శ్మశాన వాటికలు లేకుండా అయ్యాయి. అలాగే ఆళ్లగడ్డ మండలంలో ఉన్న శ్మశాన వాటికలు అన్ని దాదాపు ఆక్రమణకు గురయ్యాయి. ఈ రోజు పెత్తందారులు ఈ దళిత శ్మశానాలను కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఉంది. అలాగే ప్యాపిలి మండలం గుడిపూడి అనే ఊర్లో కనీసం దేవాలయాల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. 2 గ్లాసుల పద్ధతి ఈ రోజుకి అమలవుతుంది. 80 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఈ రోజుకి దళితులు గుళ్ళోకి రానియకపోవడం, 2 గ్లాసుల పద్ధతి అమలు చేయడం అనేది వివక్షత కింద నుంచి పై వరకు అన్ని స్థాయిలో అమలవుతుంది. ఒకవైపు వివక్షత, మరోవైపు భూములు లేకపోవడం, ఉన్న భూముల్ని ఆక్రమించుకోవడం, దళిత భూములు కనీసం రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ చేయకుండా ఈ రోజు అనేక రకాలైన ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అలాగే ఏ వాడికి వెళ్ళినా మనకు తీవ్రంగా కనిపించేది ఏంటంటే మురుగు సమస్య. కాలువలు ఉన్నాయి, మురుగు ఉంది, కానీ మురుగును తీసే మనుషులు ఈ రోజు లేకుండా పోయారు. ఇలాంటి అనేక సమస్యలు ఈ సర్వేల ద్వారా మా దృష్టికి వచ్చాయి. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని రాతపూర్వకంగా ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది వివరంగా కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేస్తాం. కలెక్టర్ గారు టైం బాండ్ పెట్టుకొని ఈ సమస్యలు పరిష్కరిస్తే ఓకే, అలా పరిష్కరించకపోతే రానున్న కాలంలో మొత్తం ఈ 23 మండలాల్లో ఉన్న దళితులు, వ్యవసాయ కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం, అభివృద్ధి అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సంతోషమే, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిందే. ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో దళిత వాడలు ఎట్లున్నాయి? కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఈ రోజు వరకు కూడా దళిత పాలనకి తీసుకుపోలేదు. అంటే దళితులకు ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటిది పాలకులు చెప్పాలా. ప్రతి ఎన్నికల్లో మేము దళితులను అభివృద్ధి చేస్తున్నాం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళను అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. నిజంగా మీరు ఎన్నికల్లో చెప్పినటువంటిది మీరు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పాలకులకు మేము గుర్తు చేస్తున్నాం. ఎందుచేతనంటే శవాలు పూడ్చినటువంటి అదే ప్లేస్ లో మరొక శవాన్ని పూడ్చినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో పాలకులు ఏం చేశారు, ఏమి ప్రగతి సాధించారు, మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు అనేటువంటిది ఈరోజు కేవీపీఎస్ గా మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు లక్షల భూములు ఈరోజు అన్యాక్రాంతం అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ భూములే కాదు, శ్మశాన భూములు కూడా ఆక్రమణకు అడ్డు రాకుండా ఉన్నాయంటే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. శ్మశాన వాటికలు ఈ రోజు ఆక్రమణకు గురవుతున్నాయి. జిల్లా కలెక్టర్ గారికి, మంత్రులకు చెప్పినా చూస్తాం, చేస్తాం, పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా టైం బౌండ్ పెట్టి పరిష్కరించేటువంటి పరిస్థితిలో లేదు. ఈ రోజు అంతరిక్షంలో మనం పోతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఇక మనం పోయాం. కానీ ఈ రోజు గ్రామంలో 2 గ్లాసుల పద్ధతి ఉంది. అంటే అభివృద్ధి జరిగిందా? ఈ రోజు వరకు దేవాలయాల ప్రవేశం లేదు. అంటరాని వారు కానీ ఈ రోజు చూస్తున్నారు, మీరు రాగుదని చెప్తారు. అయితే ఓట్లకు మాత్రం అందరూ కావాలా, జన సమీకరణ అందరూ కావాలా, మీ మీటింగులు జయప్రదం కావాలంటే అందరం కావాలా. కానీ దేవాలయాలకు మాత్రం అందరూ వద్దు, ఓటర్లో మాత్రం అందరూ సమానంగా ఉండకూడదు అనేటువంటి దుర్భర పరిస్థితి ఈ రోజు దళితులకు ఉందంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది? పాలకులు మీరు సిగ్గుతో తరవంచాలి. మీరు ఇప్పటికైనా అసెంబ్లీలో, పార్లమెంట్ లో మీరు మాట్లాడండి, వాస్తవ విషయాలు మాట్లాడండి. ఓట్ల కోసం మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. మీకు అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ఆ విధంగా చిత్తశుద్ధి ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పాను. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా స్వీకరించే ప్రజా అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, డిఆర్ఓ రాము నాయక్,
పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదని, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 4543 ఫిర్యాదులు పెండింగ్ లో ఉండగా 76 ఫిర్యాదులు రీఓపెన్ కావడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ SLA వెళ్లడం ద్వారా జిల్లా ర్యాంకింగ్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని, అధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రతి వారం వస్తాము. దీని మీద ఆన్లైన్లో కూర్చో. ప్రతి వారం వస్తాము. దీని మీద ఆన్లైన్లో ఓకే డన్. ఓకే డన్ అంతే. మనగానపల్లె కోవలకుంట్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు విధుల్లో ఉండగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణ భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఎయిర్ కంప్రెసర్లు, అలాగే విడి భాగాలు, సోలార్ ప్యానెల్స్, 2 ప్రింటింగ్ మిషన్లు పూర్తిగా దగ్ధం కాగా మరో మిషన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో సుమారు 3 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో కార్మికులు అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనపై కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ తో భారీ నష్టం జరగడంతో ఫ్యాక్టరీ భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ మొదలైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఉదయం సుమారు 9:30 గంటలకు కోయలకుంట్ల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2 నందు మంటలు వ్యాపించినాయని చెప్పేసి తెలియజేయడంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ 9:30కి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా వీళ్ళ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆఫీసర్ సత్యం అని వాళ్ళ టీం వచ్చినారు. ఇమ్మీడియట్ గా దాన్ని ఆర్గనైజ్ చేసినారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో కొత్తగా ఒక 2 ఉన్నాయి ఆన్ లో. ఆ సమయంలో ఆపై ఉండేటివి 2 మిషనరీలు ఉన్నాయి ప్రింటింగ్. ఈ ఆపై ఉండేటివి 2 ఆన్ లో ఉన్నటువంటి ఒకటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒకటి మాత్రం పార్షియల్ గా కాలింది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మిషనరీ ఏదైతే ఉందో దానిపైనే స్లాబ్ పైన ప్యానెల్ ఉంది. ఈ రేకులు ఉన్నటువంటి వాటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ కూడా అన్ని కూడా మిల్ట్ అయిపోయినాయి. కాబట్టి దీనికి సంబంధించి
కర్ణాటక బ్యాంక్ హైదరాబాద్ వాళ్ళు దీనికి ఫైనాన్స్ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పేసి ఓనర్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇది ఎంత నష్టం జరిగిందనేది వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఓనర్ సూర్యనారాయణ రెడ్డి అని ఉన్నారు, ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలన్నీ డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాము. ప్రమాదము 8:25 జరిగింది. 8:25 చిన్నగా మొదలైంది. కానీ వీళ్ళు వర్కర్స్ భయపడి బయటకు వచ్చినారు. కానీ ఈ వర్కర్స్ ఇంకా ఏదన్నా కంట్రోల్ చేసింటే కంట్రోల్ అయ్యేదేమో, కానీ ఉన్న పొలంగా మాకు తెలియడంతో వచ్చినాము. వచ్చి ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో కాకుండా అక్కడి వరకు కంట్రోల్ చేసినాము. దాదాపు ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు 35 కోట్లు కావాలా. ఎందుకంటే ఇందులో మిషనరీ చాలా ఉంటుంది. సర్కులర్ వీవింగ్ మిషన్లు 40 ఉంటాయి. టేప్ ప్లాంటు, తర్వాత ఆన్లైన్ స్టిచింగ్ మిషన్లు అన్నీ చాలా ఉంటాయి. కాస్ట్ ఇదంతా కలిసి పూర్తి డ్యామేజ్ అయితే కింద 35 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్షికంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఒక 3 కోట్ల వరకు నష్టం అని మా ప్రాథమిక అంచనాగా మేము భావిస్తున్నాము. వర్కర్స్ దాదాపు మా సంస్థలో 200 మంది పనిచేస్తారు. 200 మంది పైన పనిచేస్తారు. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసినాము, ఫైర్ వాళ్ళకు చెప్పినాము, అంత అయిపోయింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శిథిలావస్థలో బీసీ హాస్టల్, ఎంపీ శబరి కీలక హామీ. విద్యార్థుల కష్టాలకి చెక్, ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు. హాస్టల్ పరిశీలించిన ఎంపీ బైరెడ్డి శబరి, నూతన భవనానికి భరోసా. న్యాయమే లక్ష్యం, రాజీ పేరుతో అన్యాయం వద్దు. ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమైన పరిష్కారానికి ప్రోత్సహించాలి. న్యాయమూర్తులు జిల్లా జడ్జి లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా. నంద్యాల అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీ కేసును ఛేదించిన పోలీసులు 27 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం. ఏఎస్పీ సుస్మిత. నంద్యాల రోజాకుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని 4 నూతన ఏసీలను ప్రారంభించిన గోళ రాజేష్. ఆలయానికి అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. గోళ రాజేష్ హామీ. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ని ఖాళీ చేయాలంటూ కలెక్టర్ కు వినతి. వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలాన్ని తిరిగి అప్పగించాలి. ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్. దళిత సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి. సామాజిక శంఖారావం సర్వేలో గుర్తించిన సమస్యలపై భారీ ధర్నా. 100 గ్రామాల్లో సర్వే. కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకూడదు. 335 ప్రజా దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి గణియా. కోవలకుంటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. 3 కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు. కార్మికులు పరుగులు. మంటల్లో యంత్రాలు, సోలార్ ప్యానెళ్లు దగ్ధం. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.